వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం ఐఐటి ఫౌండేషన్లో భాగంగా 9th క్లాస్కి సంబంధించి కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి కాన్సెప్ట్స్ ఆల్రెడీ మనం ముందు వీడియోలో చెప్పుకున్నామండి. దీనికి సంబంధించి మనం కొన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ చూద్దాం. మనం అంటే కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి ద మెజర్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అంటే మామూలుగా అయితే మనకి కోఆర్డినేట్ యాక్సిస్ అంటే మామూలుగా అయితే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అండి. ఇవి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, దీన్నేమో హారిజాంటల్ లైన్ అంటారు, దీన్ని ఎక్స్ యాక్సిస్ అంటారండి. దీన్ని వెర్టికల్ లైన్, దీన్ని వై యాక్సిస్ అంటారు. ఇప్పుడు మామూలుగా అయితే ద మెజర్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు. అంటే రెండిట్ల మధ్య యాంగిల్ అంటే ఈ రెండు పెర్పెండికులర్ లైన్స్ అండి. కాబట్టి వీటి మెజర్ ఆఫ్ యాంగిల్ అంటే ఈ రెండిట్ల మధ్య యాంగిల్ ఎంత అవుతుందని అడిగాడు అంతే. అంటే ఇవి పెర్పెండికులర్ లైన్స్ కాబట్టి వాటి మధ్య యాంగిల్ ఎంత అవుతుందంటే 90 degrees అవుతుందండి. కాబట్టి మనకు ఆప్షన్లో ఎక్కడ 90 degrees ఉంటే అక్కడ ఆప్షన్లో మనం టిక్ చేస్తాం. అలాగే రెండో క్వశ్చన్ అండి, ద హారిజాంటల్ యాక్సిస్ ఈజ్ కాల్డ్. హారిజాంటల్ లైన్నే మనం దీన్నే ఎక్స్ యాక్సిస్ అన్నాం, అలాగే వెర్టికల్ లైన్ ఏమో వై యాక్సిస్ అన్నాం అండి. కాబట్టి హారిజాంటల్ లైన్ అంటే మనం ఏమి ఆప్షన్స్లో చూసుకుంటే ఎక్స్ యాక్సిస్ అండి. అలాగే ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అంటే మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అయితే మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ అండి. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందంటే ఆరిజిన్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది దీన్నే 0,0 అంటారు, ఆరిజిన్ అంటారు. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్లో థర్డ్ క్వశ్చన్ వచ్చి ఆరిజిన్ కాబట్టి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆరిజిన్ అండి. అలాగే ఇఫ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ఏ పాయింట్ పి ఏ కామా బి దెన్ ఏ ఈజ్ కాల్డ్. అంటే మనకి ప్లేన్లో ఏదైనా పాయింట్ మామూలుగా ఇది 2 dimensional జామెట్రీ కాబట్టి ప్లేన్లో ఏదైనా పాయింట్ తీసుకుంటే మనం పి ఏ కామా బి అని రాస్తామండి. దీన్ని మనం ఏనేమంటామంటే దీన్ని ఎక్స్ కోఆర్డినేట్ అంటాం, దీన్ని వై కోఆర్డినేట్ అంటామండి. అంటే దీనికి ఇంకో పేరు ఏంటంటే ఆబ్సిస్సా, దీనికి ఎక్స్ కోఆర్డినేట్కి ఇంకో పేరు ఏంటంటే ఆబ్సిస్సా, దీనికి ఇంకో పేరు ఏంటంటే ఆర్డినేట్ అండి, ఆర్డినేట్. దీనికి ఎక్స్ కోఆర్డినేట్కి పేరు ఏంటంటే ఆబ్సిస్సా. మనల్ని ఏ ఏంటని అడిగాడు. అంటే మనకి ఏ అంటే మనకి ఇది ప్లేన్లో పాయింట్ కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ అండి. అలాగే ఇఫ్ ఏ పాయింట్ ఎట్ ఏ డిస్టెన్స్ 2 units ఫ్రమ్ వై యాక్సిస్ అండ్ 3 units ఎక్స్ యాక్సిస్ ద పాయింట్ ఈజ్ రెస్పెక్టెడ్ యాజ్. మామూలుగా అయితే మనకి డిస్టెన్స్ ఆఫ్ 2 units ఫ్రమ్ వై యాక్సిస్ అంటే వై యాక్సిస్ నుంచి 2 units డిస్టెన్స్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 units అన్నాడు. అలాగే 3 units వై యాక్సిస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అన్నాడంటే 3 units అన్నాడు. మనకి అంటే పాయింట్ ఎలా రాస్తామంటే మనకి ఆర్డర్ పేర్ కింద రాస్తామండి. మామూలుగా ప్లేన్లో ఏదైనా పాయింట్ తీసుకుంటే మనం ఆర్డర్ పేర్ అంటే 2 brackets రాసి ఆ పాయింట్స్ రాస్తాం, ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ కామా పెట్టి. కాబట్టి వాడు ఒకదానికి బ్రాకెట్ ఇవ్వలేదు కాబట్టి మనకి ఇక్కడ పాయింట్ ఎలా వస్తుంది అంటే ముందు ఎక్స్ కోఆర్డినేట్ రాయాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అండి అంటే 2 units, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 3 units. కాబట్టి ముందు ఎక్స్ కోఆర్డినేట్ రాస్తాం కాబట్టి 2,3 రాయాలి. అంటే మనకి ఆర్డర్ పేర్ కింద రాయాలి కాబట్టి బ్రాకెట్ ఉన్నదే చూసుకోవాలండి. ఇక్కడ బ్రాకెట్ లేదు, దీనికి కూడా బ్రాకెట్ లేదు కాబట్టి ఆప్షన్ బి అండి. క్వశ్చన్ నెంబర్ 6 అండి, ఇఫ్ ద కోఆర్డినేట్ ఆఫ్ పాయింట్ పిఆర్ ఏ కామా బి దెన్ బి ఈజ్ కాల్డ్. మనం మామూలుగా అయితే ఇందాక చెప్పుకున్నామండి ఏని ఏమంటారని అడిగాడు. అంటే ఏనేమో ఎక్స్ కోఆర్డినేట్, బీనేమో వై కోఆర్డినేట్ అంటాం. అలాగే ఏని ఆబ్సిస్సా, బీని ఆర్డినేట్ అంటామండి. అలాగే మనకి బి అంటే మనకి వై కోఆర్డినేట్ అండి. అలాగే 7th క్వశ్చన్ అండి, ద ఆర్డినేట్ ఆఫ్ ఎనీ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఏదైనా పాయింట్ తీసుకుంటే మనకి వై వాల్యూ 0 అవుతుంది. కాబట్టి మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఆర్డినేట్ అన్నాడండి. అంటే దీన్నేమో ఆబ్సిస్సా అంటాం, దీన్ని ఆర్డినేట్ అంటాం. కాబట్టి మనకి ఆర్డినేట్ అంటే 0 అవుతుందండి. అలాగే ద ఆబ్సిస్ ఆఫ్ ఎనీ పాయింట్ ఆన్ వై యాక్సిస్ అండి. వై యాక్సిస్ మీద పాయింట్ ఎలా ఉంటుందంటే
ఇక్కడ 0, y ఉంటుందండి. కాబట్టి మనకి ఆబ్సిస్ అంటే ఫస్ట్ పాయింట్ కాబట్టి మనకి ఆబ్సిస్ అంటే ఇక్కడ 0 అవుతుందండి. అలాగే ఏ పాయింట్ బోత్ ఆఫ్ ఇట్స్ కోఆర్డినేట్స్ ఆర్ పాజిటివ్ అంటే మనకి ఫస్ట్ క్వాడ్రెంటు, అలాగే సెకండ్ క్వాడ్రెంటు, అలాగే థర్డ్ క్వాడ్రెంటు, ఫోర్త్ క్వాడ్రెంట్ అండి. అంటే ఫస్ట్ క్వాడ్రెంట్లో మనకి 2 పాజిటివ్ అండి. అలాగే సెకండ్ క్వాడ్రెంట్లో నెగిటివ్ x యాక్సెస్, పాజిటివ్ y యాక్సెస్ కాబట్టి మైనస్ ప్లస్ అండి. ఇక్కడ నెగిటివ్ x యాక్సెస్, ఇక్కడ నెగిటివ్ y యాక్సెస్ కాబట్టి 2 మైనస్లు. అలాగే పాజిటివ్ x యాక్సెస్ కాబట్టి నెగిటివ్ y యాక్సెస్ కాబట్టి ప్లస్ మైనస్. అంటే ఈ పాయింట్ బోత్ ఆఫ్ ఇట్స్ కోఆర్డినేట్స్ ఆర్ పాజిటివ్ అంటే పాయింట్ తీసుకుంటే 2 పాజిటివ్గా ఏ కోఆర్డినేట్లో ఉంటాయని అడిగాడు కాబట్టి ఫస్ట్ క్వాడ్రెంట్ అండి. అలాగే ఏ పాయింట్ వూజ్ ఆబ్సిసా ఈజ్ -3 అండ్ ఆర్డినేట్ ఈజ్ 2 లైస్ ఇన్ అంటే మనం ఏదైనా పాయింట్ తీసుకుంటే ఆబ్సిసా అంటే మనం ఫస్ట్ పాయింట్ రాస్తాం -3, 2 అంటే మనకి ఇది ఏ కోఆర్డినేట్లో ఉంటుంది అన్నాడు. అంటే ఫస్ట్ మైనస్ ప్లస్ వస్తే సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుందండి. కాబట్టి ఇది సెకండ్ కోఆర్డినేటు.